నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రఘురామకృష్ణరాజు గారు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఇంకా మాజీ డీజీ సునీల్ కుమార్ పైన అయితే కేసు నమోదు చేశారు. అనేక సెక్షన్ల మీద అయితే వాళ్ళ ఇద్దరి పైన అయితే కేసులు నమోదు చేశారు. మరి వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే రఘురామకృష్ణరాజు గారు అయితే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకా మాజీ డీజీ సునీల్ కుమార్ పైన కూడా కొన్ని కేసులు నమోదు చేశారు, వివిధ సెక్షన్స్ లో జత చేర్చి. సో అంటే తను చెప్పడం కూడా ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏంటంటే తన మీద హత్యాయత్నం కూడా చేశారని, ఆ 3rd డిగ్రీ కూడా ఉపయోగించారని చెప్పేసి చాలా మంది తనని అంటే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి అయితే తను పేర్కోవడం జరిగింది. దాని మీద అనేక సెక్షన్లు కూడా తను పెట్టి చేయడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి పైన, అంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఒకటమ్మా, రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే పార్టీకి రెబల్గా మారి, అంటే ఏం లేదు, ఆయనకేదో ఆయన స్వలాభం కోసమో లేకపోతే ఆయన స్వప్రయోజనాల కోసమో పార్టీకి వ్యతిరేకంగా ఆయన మారలా. పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేకాలకి ఆయన వ్యతిరేకంగా మారి, ఇది తప్పు, ఇలా చేయొద్దు, ప్రజలు మనకు 151 సీట్లు ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, రాష్ట్రానికి మంచి చేయడానికి, కాబట్టి మీరు ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి ఆయన ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. సో ఎటువంటి చలనం లేకపోవడంతో ఆయన పూర్తిగా ఇంకా పార్టీకి ఒక రెబల్గా మారి రచ్చబండ అనే ప్రోగ్రాం పెట్టి, సో పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, జగన్ రెడ్డి చూస్తున్న మోసాలు, దగాలు, దౌర్జన్యాలు, ఈ యొక్క భూ కబ్జాలు, ల్యాండ్, శాండ్, మైన్ రూపంలో చేస్తున్నవన్నీ కూడా ఆయన ఎండగడతం మొదలుపెట్టారు. సో రెండోది ఏమైందంటే తిరుపతి యొక్క పవిత్రతని మంట కలిపేస్తున్నారని చెప్పి, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టకి, తిరుమల తిరుపతి ఆ ప్రాస్తవ్యానికి కూడా వీళ్ళు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్పి ఆయన గలమెత్తారు. తర్వాత తెలుగు భాషను చంపేసేసి కేవలం ఆంగ్ల భాషనే ప్రమోట్ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కాబట్టి ఇది పొరపాటు అని చెప్పి కూడా దాని మీద కూడా గళమెత్తారు. అలాగే రాజధాని రైతులు ఈ విధంగా 33,000 ఎకరాల పైచిలుకు భూములు రాజధాని వస్తుందని చెప్పి ఒక నాయకుడిని నమ్మి వాళ్ళు ఇచ్చారు, కాబట్టి వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు, ఇది పొరపాటు అని గళమెత్తారు. సో ఈ విధంగా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాన్ని, అతని అస్తవ్యస్త పాలనని ఈయన వేలెత్తి చూపించడంతో అహం దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, కరెక్ట్గా ఆ రోజున ఆయన పుట్టినరోజు, ఆ రోజున కావాలని చెప్పి అక్కడి నుంచి ఈ యొక్క మీరు చెప్పిన ఈ డీజీ ఎవరైతే సిఐడి చీఫ్ ఉన్నారో సునీల్ కుమార్, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీమును పంపించి ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి, ఇంట్లోంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చిత్రహింసలు గురి చేశారు, విపరీతంగా కొట్టారు. కొట్టడమే కాకుండా అక్కడున్న ఒక వ్యక్తి ఈ లైవ్లో జగన్మోహన్ రెడ్డి కూడా చూపించాడని, జగన్మోహన్ రెడ్డి దీన్ని చూసి పైచాచిక ఆనందాన్ని పొందాడని కూడా రాజుగారు చెప్పడం జరిగింది ఆయన వాంగ్మూలంలో. సో ఆల్మోస్ట్ చంపేసేంత ప్రయత్నం చేశారు, చంపేయాలనే ప్రయత్నం చేశారు, హత్యాయత్నం చేయాలని చూశారు. సో ఈ లోపల కోర్టులు, సో మీడియా వీళ్ళందరూ కూడా కాస్త ఇంటర్ఫేర్ అయ్యేటప్పటికీ కాస్త వెనక్కడుగేశారు. సో వెనకడుగేస్తే ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం మారింది కాబట్టి రాజుగారు ఆ నుంచి చెప్తా ఉన్నారు, డెఫినెట్గా నువ్వు ఓడిపోతాం ఖాయం, నిన్ను ఓడిస్తాం, గవర్నమెంట్ మారిన తర్వాత మిమ్మల్ని ఎవరిని నేను వదిలిపెట్టను, మీరు అన్యాయంగా నన్ను చంపాలని చూశారు, నన్ను అన్యాయంగా చిత్రహింసలు గురి చేశారు, నేను ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న మనిషిని అని చెప్పినా కూడా నన్ను మీరు కనికరం కూడా చూపించకుండా నన్ను బలవంతంగా నా ఇంట్లోంచి తీసుకెళ్ళి నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు, కాబట్టి సో మిమ్మల్ని ఎవరిని వదలను అని చెప్పి ఆ రోజునే మంగమ్మ శపథం చేసినట్టుగా ఆయన శపథం చేయడం జరిగింది. సో దానికి అనుకూలంగానే ఆయన నిన్న ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం, కంప్లైంట్ ఇచ్చిన వెంబటే కూడా అక్కడున్న పోలీసులు, ఆ నగరపాలనకు సంబంధించిన పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దగ్గర మీరు చూస్తే ఒక 8 సెక్షన్ల కింద కేసులు పెట్టారమ్మా. అంటే సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465,
508 ప్రకారం కేసులు పెట్టారు. సో కేసులు పెట్టినట్లో కూడా ఏమైందంటే నెంబర్ 1గా ఇతను పెట్టారు. ఎవరైతే సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏమో నెంబర్ 1 A1, సో A2గానేమో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను పెట్టారు. సో A3గానేమో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు. A4గానేమో విజయపాల్ అని అతన్ని పెట్టారు. A5గానేమో డాక్టర్ ప్రభావతి అని పెట్టారు. సో ఈ డాక్టర్ ప్రభావతి గురించి చూసుకుంటే ఈవిడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వైద్య అధికారి. ఈవిడ ఇంత విపరీతంగా నన్ను కొట్టారు, ఇలా చేశారని చెప్పినప్పుడు కూడా ఆవిడకి కావాలని చెప్పి, ఎందుకంటే ఆవిడ భర్త కూడా ఎవరో ఒక వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధి, వైసీపీ నాయకుడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆవిడని ప్రలోభ పెట్టడంతో ఆవిడ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పిచ్చింది. అంటే ఏమీ కొట్టలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు, ఈయన మీద ఏమో అత్యాయత్నం చేయలేదు, ఎక్కడ కూడా కాలికి గాయాలు లేవు. అదంతా ఏదో ఆయనకి ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి అదేదో ఎగ్జిమా అని, అదేదో చర్మ వ్యాధి అని, కాళ్ళన్నీ కందిపోయి కాళ్ళన్నీ వాచిపోతే కూడా ఆవిడ ఆ విధమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఈయన మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేసిన తర్వాత కాదు, మ్యాన్ హ్యాండిల్ చేశారు, ఇదేమి ఎగ్జిమా కాదు, ఇది దెబ్బలే, అది కమిలిపోయిన దెబ్బలే అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ విధంగా అటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఇటు కోర్టుని, ఇటు ప్రజల్ని, ఇటు మొత్తం ఈ యొక్క జ్యుడిషియరీని తప్పుదోవ పట్టించింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా అమ్మ వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ కూడా ఒకటని కాదు, ఈ సునీల్ కుమార్ ట్రాక్ రికార్డు తీసుకుంటే మొత్తం అవినీతిమయం. రెండోది అక్రమాలు, దుర్మార్గాలు. సో చాలా అవుట్ ఆఫ్ ద వే సెటిల్మెంట్లు చేశాడు, చాలా రకాలుగా చేశాడు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. ఆయన సిస్టర్నే ఈయన చేసుకున్నాడు, పివి రమేష్ గారి సిస్టర్ని. ఆవిడ్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఆవిడ్ని టార్చర్ పెట్టడం, అది అడిగినందుకు రమేష్ గారి మీద రకరకాల కేసులు పెట్టి, రమేష్ గారి తండ్రి మీద, అంటే ఎవరైతే తన మామ అత్తగారు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి చాలా ఇబ్బందులు గురి చేశాడు. సో ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఏ విధంగా అయినా సరే రాజుగారిని కస్టడీకి తీసుకుని, సో ఏదో విధంగా ఆయన అంతమొందించాలి. మనం చేసే తప్పుల్ని, మనం చేసే ఈ యొక్క దుర్మార్గ పాలనని ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా ఈ రచ్చబండ పేరు చెప్పి ఈయన ఎండగడుతున్నాడు. కాబట్టి ఇతను నోరు మూయించాలి, ఇతను శాశ్వతంగా ఇతన్ని ఈ లోకం నుంచి పంపించాలనే ఒక దుర్మార్గ ఆలోచనతో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన తీసుకెళ్లడం, హింసించడం జరిగింది. కాబట్టి రాజుగారు దెబ్బతిన్న బెబ్బులి. ఎలాగో పార్టీ అధికారంలో వైసీపీ ఉన్నప్పుడే ఆయన ఎక్కడ కూడా వెరవక వీళ్ళకి భయపడకుండా ఆయన ఇంత పోరాటం చేసిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి అధికారంలో ఉంది, సెంటర్లో ఉంది, ప్లస్ ఇక్కడ సహకారం ఉంది, స్టేట్లో కూడా ఉంది. కాబట్టి ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం ఉంది. కాబట్టి డెఫినెట్గా రాజుగారు వీళ్ళందరితోటి చెడుగుడు ఆడుకుంటాడు. అది చట్ట ప్రకారంగా. జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఈ విధంగా అన్యాయంగా ఎత్తుకెళ్ళడం, కొట్టడం, హింసించడం, దొంగ కేసులు పెట్టడం కాదు. పూర్తి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి, పూర్తిగా అన్ని యొక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఈ 5 నిందితులు ఉన్నారో, ఇంకా ఎవరైతే ఇండైరెక్ట్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. సో డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా అతి కఠినంగా శిక్షించాలని జ్యుడిషియరీ. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఇటువంటి నాయకుల్ని కానీ, లేకపోతే ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలని ప్రశ్నించే వాళ్ళ గొంతులు నొక్కాలని చూసే ఎవరైనా సరే వాళ్ళు డెఫినెట్గా ఇంకొకసారి ఇటువంటి చర్యలు చేయడానికి భయపడాలని. రెండోది, ఇటువంటి అవినీతి పరులు, దుర్మార్గులైన పాలకుల యొక్క చెంతన చేరి వాళ్ళకు వంతపాడి, వాళ్ళ బంట్రోతుల్లాగా, వాళ్ళ ఇంట్లో పని మనుషుల్లాగా, లేకపోతే వాళ్ళకి ఒక ప్రైవేట్ సైన్యంలాగా ఏ విధంగా అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి వ్యక్తులు, ఈ సునీల్ కుమార్ కానీ, సీతారామాంజనేయులు కానీ, విజయబాబు అన్న అతను కానీ ప్రవర్తించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షలు పడాలి. రేపొద్దున ఇటువంటి తరహా చర్యలు చేయడానికి, ఈవెన్ అధినాయకుడు ఆదేశించినా కూడా ఇటువంటి చర్యలు చేయడానికి వెనకండు వేయాలి.
ఇలా చేస్తే రేపు మేము ఇబ్బంది పడతామనే భావన కలగాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, ఎవరైతే ఈ 8 సెక్షన్లో కేసులు పడినాయో వీళ్ళందరూ కూడా కఠినాతి కఠినమైన శిక్షలు పడి సో వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించి చెప్పకూడదు తినిపిస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఆ దిశగా జరుగుతుందని తప్పకుండా ఆ దిశగానే చర్యలు ఉంటాయని ఆశిస్తూ రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని, డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆశిద్దామమ్మా.